అందరికీ నమస్కారం. ఇవాల్టి పార్ట్ 4లో మనం ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అలాగే లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్ గురించి మనం తెలుసుకుందాం. మనం ముందు అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్తో మొదలు పెడదాం. సో పైథాన్ ఒక అప్లికేషన్స్ అంటే పైథాన్ ఏ అప్లికేషన్ డెవలప్మెంట్లో వాడతారనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ తయారు చేసేటప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ వాడుకుంటాం. డెస్క్టాప్ వచ్చేసరికి మన ల్యాప్టాప్ అవ్వచ్చు, లేకపోతే మీ సిస్టమ్ కంప్యూటర్ అవ్వచ్చు, ఏదన్నా వీటిల్లో నువ్వు ఒక అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ వాడుతున్నావు అంటే దాని డెవలప్మెంట్ కూడా మనం పైథాన్ వాడుకోవచ్చు. వెబ్ అప్లికేషన్స్ అంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఉదాహరణకి www.amazon.com ఆర్ flipkart.com ఏదన్నా గూగుల్లోకి వెళ్ళి మనం ఏదైనా వెబ్సైట్ని మనం చూస్తున్నామంటే ఆ వెబ్సైట్ ఒక డెవలప్మెంట్ ఒక బ్యాక్ ఎండ్ కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ వాడుకోవచ్చు. ప్రధానంగా రెండు ప్రసిద్ధి చెందిన ఆర్ ఫేమస్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఒకటి జాంగో, ఒకటి ఫ్లాస్క్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని గురించి తెలుసుకోవచ్చు. మూడోసరికి డేటాబేస్ అప్లికేషన్స్లో మనం పైథాన్ వాడుకోవచ్చు. ఇది నేను చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాను. ఎట్లా అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం డేటాబేస్ని కనెక్ట్ అయ్యి డేటాబేస్లో నువ్వు డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు, డేటాబేస్ని ఆల్టర్ డ్రాప్ చేయొచ్చు, దానిలో టేబుల్స్ మోడిఫికేషన్ ఇంకా A to Z ఇంకా డేటాబేస్ ఏదైతే నీకు ఫంక్షనాలిటీస్ అవన్నీ ఉంటాయో వాటన్నిటిని నువ్వు అప్లై చేయొచ్చు. ఈవెన్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్లో కూడా పైథాన్ వాడుకోవచ్చు మనం. తర్వాత గేమ్ డెవలప్మెంట్లో కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ వాడుకోవచ్చు. నెక్స్ట్ డేటా అనలిటిక్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, మషిన్ లెర్నింగ్ అండ్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క బ్రాంచెస్లో చాలా అంటే చాలా ప్రధానంగా వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. నెక్స్ట్ ఐఓటీ అప్లికేషన్స్ అంటే ఈ మోస్ట్లీ సెన్సార్ డేటా. ఉదాహరణకు ఒక ఆటోమొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఒక కార్ తీసుకోండి, కార్లో చాలా సెన్సార్స్ ఉంటాయి. వాళ్ళ స్పీడ్ని నువ్వు ట్రాక్ చేస్తూ ఉండొచ్చు, సెన్సార్ ఉంటుంది. అలాగే ముందేమన్నా ఆబ్స్టాకిల్స్ ఉన్నాయా వాటిని డిటెక్ట్ చేయడానికి ట్రేస్ చేయడానికి సెన్సార్స్ ఉంటాయి. అలాగే నీ యొక్క ఇంజిన్ హెల్త్ని మానిటర్ చేయడం కోసం సెన్సార్స్ ఉంటాయి. ఇలా చాలా ఉంటుంది. సో ఐఓటీ అప్లికేషన్స్లో పైథాన్ వాడుకోవచ్చు. అలాగే స్క్రిప్టింగ్ అప్లికేషన్స్లో కూడా మనం పైథాన్ వాడుకోవచ్చు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి పైథాన్కి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ ఏమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ అయిందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆల్రెడీ దీని గురించి నేను పార్ట్ 3లో చెప్పాను, బట్ ఇక్కడ డెప్త్గా చెప్దానే ఉద్దేశంతో ఈ స్లైడ్ని యాడ్ చేశాను. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికేమో మనం C నుంచి డిరైవ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చేసరికి ఏమో C++ నుంచి డిరైవ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి అంటే స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఏమో షెల్ నుంచి పర్ల్ స్క్రిప్టింగ్ నుంచి డిరైవ్ అవ్వడం జరిగింది. తర్వాత మాడ్యూల్స్ అంటే ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, లైబ్రరీస్ ఎలా క్రియేట్ చేయాలి, మాడ్యూల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని ఎలా అసోసియేట్ చేయాలి, వీటన్నిటిని డిరైవ్ చేయడం డిజైన్ చేసిన వచ్చేసరికి మాడ్యులర్ 3 అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ అవ్వడం జరిగింది. అలాగే మనం చూసాం అనుకోండి, పైథాన్ ఒక సింటాక్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పార్ట్ 3లో. సింటాక్స్ అంటే ఏంటి? ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, రూల్స్ ఆర్ గైడ్ లైన్స్. సో వాటిని ఫాలో అయ్యే వాటినే సింటాక్స్ అంటాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది సింటాక్స్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ABC ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇది 1970 ఆ సమయంలో చాలా ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే పైథాన్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో కేస్ సెన్సిటివ్, ఇంకోటేమో కేస్ ఇన్సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, దాని గురించి ఒక షార్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇన్ డెప్త్గా మనం ఐడెంటిఫైయర్స్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, నేమ్. దీని వాల్యూ వచ్చేసరికి నరేష్ అని రాసా. ఓకే, అలాగే ముందు దీన్ని ప్రింట్ చేద్దాం, ప్రింట్ నేమ్. ఓకే, దీని అవుట్పుట్ చూద్దాం. సో ప్రింట్ చేసాం అనుకో, నరేష్ అని వచ్చింది. ఇది ఏంటి, ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని వీటన్నిటి గురించి నేను ఐడెంటిఫైయర్స్ అంటే నెక్స్ట్ సబ్ సెక్షన్లో నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. బై ది వే నెక్స్ట్ సబ్ సెక్షన్ వచ్చేసరికి ఎక్కువ శాతం హ్యాండ్స్ అని ఉండబోద్దండి. ఎవరైతే ల్యాప్టాప్స్ ఇవన్నీ లేవో వాళ్ళు దయచేసి అన్ని అరేంజ్ చేసుకోండి నెక్స్ట్ సెషన్కి. ఇప్పుడు ఇంకో వేరియబుల్ వచ్చేసరికి నేమ్. ఓకే, పెండియాలా అని రాశారు. దీన్ని మనం ప్రింట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, నరేష్ పెండియాల రెండు అయ్యాయి. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఈ యొక్క నేమ్ వేరియబుల్కి ఈ యొక్క నేమ్ వేరియబుల్కి డిఫరెన్స్
తేడా ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఎవరికైతే కరెక్ట్గా రాశారో వాళ్ళకి నేను లైక్ కొడతా, అలాగే వాళ్ళని అప్రిషియేట్ చేస్తా కింద కామెంట్ బాక్స్లో స్పెషల్గా. ఇప్పుడు మనం పాయింట్కి వచ్చాం అనుకోండి, కేస్ సెన్సిటివ్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు వర్డ్ని తీసుకున్నాం అనుకోండి, నేమ్ నేమ్ రెండు సేమ్, ఓకే. సో ఇక్కడ పెద్ద ఇబ్బంది లేదు. బట్ కేస్ సెన్సిటివ్లో ఎప్పుడు వర్డ్ టు వర్డ్ మ్యాచ్ కాదు. ఈవెన్ వర్డ్స్ ఆర్ సేమ్ అయ్యాయనుకో, అంటే రెండు పదాలు ఒకటే అయిందనుకో, రెండు పదాలు సేమ్గా ఉన్నాయనుకోండి, అప్పుడు రెండు పదాల యొక్క అక్షరాలు మనం కంపేర్ చేయాలి. అంటే మనం అక్షరాలు కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది కదా, సో ఈ రెండు సేమే కదా, ఇంకేముంది కంపారిజన్లో అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడే అసలైంది ఉంది. మనం ఇక్కడ కేసెస్ని కంపేర్ చేయాలి. కేసెస్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండు రకాల కేసెస్ ఉంటాయి. ఒకటి లోవర్ కేస్, ఒకటి అప్పర్ కేస్. ఆర్ కేస్ లోవర్ కేస్ వచ్చేసరికి చిన్న అక్షరాలు, స్మాల్ లెటర్స్, ఓకే, స్మాల్ లెటర్స్ ఏ టు జెడ్. అప్పర్ కేస్ వచ్చేసరికి బిగ్ ఆల్ఫాబెట్స్, ఓకే, ఏ టు జెడ్, ఓకే. వీటినేమో అప్పర్ కేస్ అంటాం, వీటినేమో లోవర్ కేస్ అంటాం, ఓకే. సో ఇది చిన్న డిఫరెన్స్. ఇప్పుడు మనం ఈ యొక్క లోవర్ కేస్ ఎన్ లెటర్ని ఈ యొక్క అప్పర్ కేస్ ఎన్ లెటర్తో కంపేర్ చేసాంకో, ఈ రెండు సేమ్ కాదు. లెటర్ ఈ ఆ మొదటి లెటర్ తప్ప మిగతా మూడు లెటర్స్ 1 to 1 మ్యాచ్ ఉంది. బట్ మొదటి లెటర్ వచ్చేసరికి లెటర్ సేమ్, బట్ కేస్ ఈజ్ డిఫరెంట్, ఓకే. ఇక్కడ లోవర్ కేస్, ఇక్కడ అప్పర్ కేస్. సో దీనివల్ల ఏంటంటే ఈ రెండు వేరియబుల్స్ ఆర్ నాట్ సేమ్. అంటే మీనింగ్ ఒకటే ఉండొచ్చు, అంటే వర్డ్ ఒకటే ఉండొచ్చు, నేమ్, కాకపోతే కేస్ అనేది ఇక్కడ డిఫరెంట్. ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు ఈ రెండు వేరంట్. ఇది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే చాలా డెప్త్గా చెక్ చేయి, అంటే లోపలికి వెళ్ళి లోతుగా వెళ్ళి మరి చెక్ చేయి, ఓకే. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దీనికన్నా ముందు మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్, ఓకే. మీలో ఎవరికైనా కేస్ ఇన్సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేమ్స్ తెలిసా అనుకోండి, మీరు కింద కామెంట్ బాక్స్ తెలియచేయండి. ఎందుకంటే చాలా మంది చూసేవాళ్ళు కొత్త ప్రేక్షకులు అయి ఉండొచ్చు. దాంతోపాటు కొంతమందికి ఆల్రెడీ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదా పైథాన్ బేసిక్స్ కొంతమందికి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కూడా మన వీడియోస్ మళ్ళీ చూస్తుండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కానీ మన వీడియోస్ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. నేను దానికి ఖచ్చితంగా స్పెషల్ అటెన్షన్ అనేది దానికి నేను కింద కామెంట్ బాక్స్లో నేను మీకు తెలియజేస్తాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారనేది. సరే, ఇప్పుడు మనం ప్రస్తుతం పాయింట్కి వస్తే నేను ఒక 2 ఉదాహరణలు ఇస్తాను. ఇవి కాకుండా మిగతా ఏమన్నా మీరు రాయండి. మీకు సరే ఇవే తెలిస్తే ఇవే రాయండి, బట్ చూద్దాం, కనీసం మినిమం రీసెర్చ్ అనేది చేయండి. కేస్ సెన్సిటివ్ వచ్చేసరికి పైథాన్ అని చెప్పుకున్నాం. కేస్ ఇన్సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్, క్వెరీ లాంగ్వేజెస్ లైక్ MySQL, PostgreSQL, SQL సర్వర్, Oracle, ఇవన్నీ. సో ఇవన్నీ కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇన్డెప్త్గా వెళ్ళి చెక్ చేయొద్దు, అంటే లోతుగా వెళ్ళి చెక్ చేయొద్దు అనేది కేస్ ఇన్సెన్సిటివ్. అంటే నేను మీకు అర్థం అవ్వాలి చెప్తున్నాను. ఉదాహరణకి మనం జావా స్క్రిప్ట్ MySQL మనం చూసాం అనుకోండి, నేమ్, ఇక్కడ నేమ్ వచ్చేసరికి నరేష్ అని రాసా, ఇక్కడ నేమ్ వచ్చేసరికి పెండియాల్ అని రాసా, ఓకే. ఇప్పుడు కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి తెలుసా, నువ్వు ఇన్డెప్త్గా చూడమాకు, వర్డ్ టు వర్డ్ మ్యాచ్ ఉందా, వెరీ గుడ్, అంతేగా లెటర్ టు లెటర్ మ్యాచ్ చూడొద్దు, అది కేస్ ఇన్సెన్సిటివ్. ఇన్సైడ్ వెళ్ళి చెక్ చేయొద్దు, నువ్వు లోతుగా వెళ్ళి చూడమాకు. అప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేశాను అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుందో ఒక్క క్షణం వీడియో ఆపేసి మీరు కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందో, ఎంతమంది కరెక్ట్ రాస్తారు నేను చూస్తాను, ఓకే. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి పెండియాల. సో పెండియాల ఎందుకంటే ఫస్ట్ ఈ వేరియబుల్లో నరేష్ అని ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ నేమ్ అనే వేరియబుల్ ఉందో, కేసెస్ మర్చిపోండి, ఇక్కడ ఇన్సెన్సిటివ్ అంటే ఇన్సైడ్ వెళ్ళి చూడొద్దని అర్థం. సో ఇక్కడ మళ్ళీ నేమ్ నరేష్ అనే వేరియబుల్, సేమ్ వేరియబుల్, అప్పుడు నేమ్ అనే సేమ్ వేరియబుల్, ఇక్కడ నరేష్ని పెండియాలతో మాడిఫై చేద్దా, అంటే ఎక్కడైతే నేమ్ అనే వేరియబుల్కి నరేష్ అనే వాల్యూ ఉందో ఆ వాల్యూని చెరిపేసి ఎరేస్ చేసేసి అక్కడ పెండియాల అని రాస్తుంది. ఇది ఓవర్ రైటింగ్, అర్థమైందా?
సో ఇది కేస్ ఇన్సెన్సిటివ్. సరే, దీని గురించి ఇన్ డెప్త్ వద్దు, ఎందుకంటే ఇది చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద టాపిక్. ఐడెంటిఫైర్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క సబ్ టాపిక్లో మళ్ళీ టాపిక్స్ పైన ఒక్కొక్క వీడియో చేస్తాను. వీటిని సపరేట్ ప్లేలిస్ట్గా కూడా క్రియేట్ చేస్తా. పైథాన్లోనే కాకుండా ఫండమెంటల్స్ అన్ని ఒక ప్లేలిస్ట్, ఉదాహరణకి ఫంక్షన్స్ అన్ని ఒక ప్లేలిస్ట్, లూప్స్ అన్ని ఒక ప్లేలిస్ట్, అలా మళ్ళీ సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తా. తర్వాత మీరు చూసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సరే, మన సబ్జెక్ట్లోకి వచ్చాం అనుకోండి మళ్ళీ. సో పైథాన్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది ఆల్రెడీ చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ యొక్క ప్రోస్ ఆర్ అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో సింపుల్ అండ్ ఈజీ టు లర్న్. దాని సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకోవడం కూడా చాలా తేలిక. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం పార్ట్ 3లో. మనం కావాలంటే మనం వెళ్దాం ఇక్కడికి. సో మనం ఆల్రెడీ పార్ట్ 3లో చూసాం. ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇక్కడ ఏముంది, ఈ జావా, ఇది సి, ఇదేమో పైథాన్. జస్ట్ హెలో వరల్డ్ అని ప్రింట్ చేయడం కోసం ఈ రెండిట్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం, దీంట్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. సో పైథాన్ అంటే చాలా సింపుల్. సో అందుకోసమే ఈజీ టు లెర్న్ కూడా పైథాన్ అనేది. నెక్స్ట్ ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ చేయడం కోసం ఆ పైథాన్ ప్యాకేజెస్ కానీ అవన్నీ చాలా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందుకే అది ఫ్రీవేర్. అలాగే ఓపెన్ సోర్స్, ఏదైతే నువ్వు లైసెన్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదో, ఏదైతే నువ్వు ఫ్రీగా వాడుకోవచ్చో దాన్ని ఓపెన్ సోర్స్ అంటాం. సో నెక్స్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ అ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఆల్రెడీ పైథాన్ డెఫినేషన్లో మాట్లాడాం. ఈవెన్ పైథాన్ ఈజ్ అ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ అ ఈజీ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇలా ఇవన్నీ డెఫినేషన్స్ మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పాను. ఎవరికైతే పైథాన్ ఫండమెంటల్స్ వచ్చి ఉంటుందో వాళ్ళు ఇట్లా డెఫినేషన్ అడిగినప్పుడు వాళ్ళ సొంత డెఫినేషన్ అనేది క్రాఫ్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అది రిలవెంట్గా ఉండాలి, అది అవతలకి అర్థం అవ్వాలి. ఓకే, ఇతను చెప్పింది రిలవెంటే అనే మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ల్యాప్టాప్లో ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి ఏదో లైన్స్ ఆఫ్ కోడ్ రాసా, దీన్ని నా స్నేహితుడికి నేను పంపించాను అనుకోండి, అంటే ఏ ఏ విధంగా పంపించచ్చు. ఉదాహరణకి నేను మెయిల్ చేయొచ్చు, లేకపోతే సోర్స్ కంట్రోలింగ్ వాడుకోవచ్చు, వర్షన్ కంట్రోల్ వాటిలో కానీ ఏదో ఒక విధంగా అతని సిస్టంలోకి నేను పంపించాను. అతని సిస్టంలో కూడా నేను ఏదైతే రాశానో దాన్ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఏ ప్లాట్ఫామ్లో ఏ సిస్టంలో అయితే క్రియేట్ చేశారో ఆ సిస్టమ్ వరకే ఎగ్జిక్యూట్ అయ్యేటట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు నరేష్ ల్యాప్టాప్లో రాశాడు, నరేష్ ల్యాప్టాప్లో రాసి భాగ్య ల్యాప్టాప్లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా రాము ల్యాప్టాప్లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అలా అన్నట్టు. లేదా ప్రవీణ్ రాశాడు, ప్రవీణ్ రాసి నరేష్కి ఇచ్చాడు, నరేష్కి ఇస్తే నరేష్ ల్యాప్టాప్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, నీ ల్యాప్టాప్స్తో సంబంధం లేదు, నువ్వు ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఏ కండిషన్లో, వాళ్ళ ల్యాప్టాప్లో ఖచ్చితంగా పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉంటేనే. సో నెక్స్ట్ పోర్టబిలిటీ. పోర్టబిలిటీ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ వెరీ సిమిలర్. ఈవెన్ మనం పోర్టబిలిటీ గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు సిమ్ ఉంది, ఇప్పుడు నేను జియో నుంచి ఎయిర్టెల్కి మార్చుకున్నాను అనుకోండి, ఒక టెలి నెట్వర్క్ నుంచి ఇంకో టెలికామ్ నెట్వర్క్ నేను మార్చుకుంటున్నా, కాకపోతే నెంబర్ మార్చట్లేదు. అంటే జస్ట్ ప్లాట్ఫామ్స్ మాత్రం మారాయి, బట్ నెంబర్ మాత్రం సేమ్. సో సిమిలర్ టు వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అందుకే రెండు ఇంటర్చేంజబుల్ అని చెప్పాం. డైనమికల్లీ టైప్డ్ అంటే ఆల్రెడీ చెప్పా, మనం వేరియబుల్ని డిఫైన్ చేసినప్పుడు వాల్యూని, వేరియబుల్ క్రియేట్ చేసి డిఫైన్ చేసినప్పుడు వాల్యూని అసైన్ చేస్తావు. ఆ వాల్యూ అదొక టెక్స్టా, అంటే టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ అంటాం, ఆర్ ఎస్టీఆర్ అబ్రివేషన్. నెంబర్ వచ్చేసరికి అది ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, ఏదైనా. అది నీకు నువ్వు ప్రీ డిఫైన్ చేయవు, నీ యొక్క పైథాన్ ఇంటర్ప్రిటర్ చూసుకుంటుంది. సో అది డైనమికల్ ప్రోగ్రామింగ్ అంటే, టైప్డ్ ప్రోగ్రామింగ్ అంటే. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ది, ఇట్ సపోర్ట్స్ బోత్ ఫంక్షనల్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అలాగే ఇంటర్ప్రిటెడ్. పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ ఏంటంటే, నేను వెరీ షార్ట్గా చెప్తాను, ఎందుకంటే ఇది ఇట్ సెల్ఫ్ చాలా పెద్ద టాపిక్. ఇది చాలా కాంప్లెక్స్ కాదు కానీ చాలా పెద్ద టాపిక్, చాలా ఇన్ డెప్త్గా చెప్పాలి, ఒక వీడియో మొత్తం దానికే వెళ్ళిపోయింది. సో అందుకోసం నేను జస్ట్ చాలా బ్రీఫ్గా చెప్తాను. ఇంటర్ప్రిటెడ్ ఏంటంటే, అందుకే చెప్పా పైథాన్ డెఫినేషన్ ఉంది, పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఉదాహరణకి ఇంటర్ప్రిటెడ్ అంటే ఏం లేదు, ఇట్ ఎగ్జిక్యూట్స్ ది కోడ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆర్ టాప్ టు బాటమ్ అప్రోచ్ని ఫాలో అవుద్ది. అంటే ఉదాహరణకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ రాసా, ప్రింట్ నరేష్. సో ఇప్పుడు దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తా. సో ఇప్పుడు ఒక 6 లైన్స్ ఉంది. ఓకే, సేమ్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తా తెలుసా,
it will execute the script in sequential order, or it follows టాప్ డౌన్ అప్రోచ్. అంటే ఏంటంటే ఫస్ట్ టాప్ టు బాటమ్ పై నుంచి కిందకి ఫస్ట్ ఈ లైన్ని చెక్ చేస్తుంది, సింటాక్టికల్ ఎర్రర్ ఉందా, ఎటువంటి సింటాక్టికల్ ఎర్రర్ రాకపోతే ఓకే రైట్ సక్సెస్. నెక్స్ట్ ఈ లైన్ చెక్ చేసిద్ది, ఏమైనా సింటాక్టికల్ ఎర్రర్ ఉందా, ఏం లేదు. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చేస్తుంది. స్టేట్మెంట్ ఆర్ లైన్ రెండు సేమే, ఓకే. సో మనం స్టేట్మెంట్ అనే పదం వాడదాం, ఎందుకంటే చాలా ప్రోగ్రామింగ్ టెర్మినాలజీస్ ఎక్కువ వాడడం నేర్చుకుందాం ఇప్పటి నుంచే. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్ని చెక్ చేస్తుంది, సింటాక్టికల్ ఎర్రర్ ఏమైనా ఉందా, ఏం లేకపోతే వెరీ గుడ్. బిహైండ్ దిస్ సీన్స్ దాన్ని స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది, ఓకే. అలా అన్ని స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది టాప్ నుంచి, అంటే పై నుంచి బాటమ్ వరకు స్కాన్ చేసిన తర్వాత ఎటువంటి ఎర్రర్ లేకపోతేనే ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నాకు 6 times నరేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను క్లోజ్డ్ బ్రాకెట్ నేను తీసాను, ఓకే. ఈ క్లోజ్డ్ బ్రాకెట్ తీసే వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ నీకు రెడ్ కలర్లో చూపిస్తుంది, ఇక్కడ కూడా నీకు రెడ్, ఇక్కడ కూడా నీకు రెడ్ కలర్లో చూపిస్తుంది, అంటే ఎర్రర్, ఇక్కడ ఏదో ఎర్రర్ ఉందని. బట్ ఇది నా ఐడి చెప్తుంది, ఓకే. ఇది నీ పైథాన్కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఇక్కడ మనకు ఒక ఎర్రర్ అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఇట్ ఎగ్జిక్యూట్స్ ది కోడ్ ఇన్ సీక్వెన్షియల్ ఫ్యాషన్ ఆర్ ఇన్ సీక్వెన్షియల్ మేనర్, ఆర్ ఇట్ ఫాలోస్ టాప్ టు బాటమ్ అప్రోచ్, ఓకే. కాకపోతే ఫస్ట్ మొత్తం స్కాన్ చేసుకుంటుంది, స్కాన్ చేసుకొని ఎటువంటి ఎర్రర్ అయిపోతే అప్పుడు అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ స్కాన్ చేయడానికి డేటానంతా మెమరీ పైన పెడుతుంది, ఎందుకంటే మెమరీకి ఇస్తేనే అప్పుడు సిపియూకి అది వెళ్ళడం వల్లే సిపియూ దాన్ని ప్రాసెస్ చేయగలిగింది, ఓకే. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద టెక్నికల్ అట్ ది మూమెంట్. మనం ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నీకు ఎటువంటి అవుట్పుట్ చూపిది. చాలా మందికి ప్రశ్న ఉండొచ్చు, ఎట్లా అంటే ఈ పైన వరకు కరెక్ట్ కదా, మరి వీటిని ఎందుకు ప్రింట్ చేయలేదు, సరే ఇదంటే తప్పైంది, లైన్ ఫైన్ వదిలేసి 1 నుంచి 4 లైన్స్ వరకు అది ప్రింట్ చేయాల్సింది కదంటే, అదే చెప్పా, ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా అవ్వచ్చు, అది ఏ టెక్నాలజీ అని. ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎగ్జిక్యూట్ చేసే దాని యొక్క ముందు స్టెప్ ఏంటంటే స్కాన్ చేస్తుంది, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుందో అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్, ఓకే. ఎక్కడైనా ఎర్రర్ ఉందనుకోండి, అది అక్కడితో టర్మినేట్ అయిపోయింది. కాకపోతే ఏ లైన్ దగ్గర అయితే అది టర్మినేట్ అయిపోయిందో నీకు చూపిస్తుంది, ఇక్కడ లైన్ 6 అంటుంది. బట్ లైన్ 6 ఇస్ నథింగ్ బట్ లైన్ 6 - 1 లైన్ 5. సో ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ నీకు ఆల్రెడీ చూపిస్తుంది సింటాక్స్ ఎర్రర్ ఏంటి, ఇన్వాలిడ్ సింటాక్స్. సింటాక్స్ ఇలా ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ లైన్ 6కి పాయింట్ చేస్తుంది, లైన్ 6కి పాయింట్ చేసి పి దగ్గర పాయింట్ చేస్తుంది, దీని ముందు ఉన్నదాని దగ్గర ఎర్రర్ ఉందని మళ్ళీ గుర్తు చేస్తుంది. అంటే లైన్ 6లో నేను పి చూడమని, పి దగ్గర ఎర్రర్ కాదు, ఇక్కడ మనం దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలో, కాంప్రహెండ్ చేసుకోవాలో నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మీకు చూపించిందంటే దాని యొక్క వెనకాల, అంటే దీని వెనకాలంటే ఏంటి, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఏదో టోకెన్ మిస్ అయింది. సో ఇది ఇంటర్ప్రిటెడ్ అంటే, అర్థమైందా? మా ఆల్రెడీ చెప్పా, మనం డెప్త్కి వెళ్తే చాలా ఉంటుంది. సో ఈ వీడియో మనం అనుకున్న లెంత్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఎక్స్టెన్సిబుల్. ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ప్లస్ నువ్వు వేరే ప్రోగ్రామింగ్ రెండు మిక్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామ్లో మన జావా కోడ్ని ఎంబాడ్ చేయొచ్చు. దానికోసం ఒక కొత్త ఫ్లేవర్ అనేది ఉంది, జైథాన్, JYTHON, ఓకే, జైథాన్. ఈవెన్ పైథాన్ స్క్రిప్ట్ రాస్తూ నేను సి ప్రోగ్రామింగ్ ఎంబాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి నా స్క్రిప్ట్లోకి, పైథాన్ స్క్రిప్ట్లోకి, అప్పుడు మనం సైథాన్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అంటే ఏంటంటే చాలా ఎక్స్టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అదొక అడ్వాంటేజ్, ఓకే. బట్ దానికి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంటుంది, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ అట్లాగే ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. సో పైథాన్కి చాలా 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 పెద్ద కమ్యూనిటీ ఉంది. దానివల్ల ఏంటంటే చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఈవెన్ ప్రతి చిన్నదానికి కూడా నీకు లైబ్రరీ అనేది ఉంది. ఈ సమయంలో మీకు లైబ్రరీ అంటే ఏంటి అర్థం కావచ్చు, బట్ మనం చిన్న చిన్నగా తెలుసుకుందాం. లైబ్రరీ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి అనేది. బట్ అది దాని ఒక అడ్వాంటేజ్, ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. సో అలాగే ఒక చిన్న పాయింట్ నేను చెప్పడం మర్చిపోయా, మీరు ఇవన్నీ బుక్ తీసుకొని ఖచ్చితంగా రాసుకోండి, ఎందుకంటే థియరిటికల్ పాయింట్స్ అంత బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి మనం
పైథాన్ నేర్చుకుంటుంటే పాయింట్స్ మనకు అర్థమైపోయింది. మనం చేసేటప్పుడు ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది మనకే అర్థమైపోయింది. కాకపోతే బిగినింగ్ స్టేజ్లో నోట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని నేను వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఇస్తాను ఇక్కడ రాయని. అవి కూడా మీరు రాసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అన్నట్టు. సరే, నెక్స్ట్ మనం లిమిటేషన్స్కి వెళ్దామా. డ్రాబ్యాక్స్ ఆర్ కాన్స్. ఓకే, సో ఫస్ట్ లిమిటేషన్ చూసాం అనుకోండి. ఫస్ట్ డ్రాబ్యాక్ చూస్తే నాట్ అప్లికేబుల్ ఫర్ మొబైల్ డెవలప్మెంట్ అప్లికేషన్స్. అంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి పైథాన్ అనేది అప్లికేబుల్ అవ్వదు. అంటే దాన్ని ఇంకా ఆ లెవెల్ వరకు ఎవరు కనుక్కోలేదు. సో అట్ ది మూమెంట్ అదొక్కటి డ్రాబ్యాక్. మిగతా అన్ని ఫీల్డ్స్లో మనం పైథాన్ వాడుకోవచ్చు ఎక్సెప్ట్ మొబైల్ డెవలప్మెంట్. ఓకే, సో ఇది మేజర్ డ్రాబ్యాక్. మిగతా అన్ని ఉన్నాయి డ్రాబ్యాక్స్, బట్ నాట్ మచ్ కన్సిడరబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్లో ఎట్ రన్ టైం. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా స్క్రిప్ట్ ఉంది, నా పైథాన్ స్క్రిప్ట్ ఆ ఫైల్ వచ్చేసరికి ఒక 900 లైన్స్ ఉంది అనుకుందాం. ఓకే, ఆ ఫైల్లో 900 లైన్స్ నేను కోడ్ చేశాను. దాంట్లో ఒక 877 లైన్ దగ్గర ఒక ఎర్రర్ వచ్చింది అనుకుందాం. ఓకే, కాకపోతే మనం ఆల్రెడీ చెప్పాం పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే స్టేట్మెంట్స్ వైజ్గా ఒక్కొక్క దాన్ని స్కాన్ చేసుకొని, అలాగే అన్ని లైన్స్ స్కాన్ చేసుకొని, స్కాన్ సక్సెస్ఫుల్ అయితే అన్ని లైన్స్ ఒకేసారి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది ఇంపార్టెంట్. టాప్ టు బాటమ్ అప్రోచ్. ఓకే, సీక్వెన్షియల్ ఆర్డర్, ఒకదాని తర్వాత ఒకటి, క్రోనలాజికల్ ఆర్డర్ అన్నట్టు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నాకు 870 లైన్ దగ్గర ఎర్రర్ వచ్చింది అనుకోండి, దాని ముందు లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు మెమరీ పైన పెట్టావు కదా, నీ మెమరీ కన్సంప్షన్ అయింది కదా. సో దాంతోపాటు అన్ని లైన్స్ నువ్వు రన్ చేసి ఎర్రర్ అవడం వల్ల కాస్త స్లో కూడా అయింది సిస్టమ్. సో అంటే స్లో అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా నిదానంగా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత అన్ని బాగుంటే అప్పుడు ఒకటి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. అందువలన రన్ టైం అనేది చాలా స్లో. అదే మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి, C++, జావా ఏదైనా, వీటి ఒక రన్ టైం వచ్చేసరికి ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ఉంటుంది. తేడా ఏంటంటే, ఆ భిన్నత్వం ఏంటంటే వాటిలో కంపైలర్ ఉంటుంది. అంటే నువ్వేమైనా కోడ్ రాయిస్తే సరిపోదు, రాసిన తర్వాత ఫస్ట్ నువ్వు కంపైల్ చేయాలి. ఈ కంపైల్ ఏం చేస్తుంది అంటే ఎర్రర్స్ కోసం చెక్ చేస్తుంది. నీ కోడ్నంతా క్విక్గా స్కాన్ చేస్తుంది. ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, ఆ ఎర్రర్ని పాయింట్అవుట్ చేస్తుంది. అరే బాబు పలానా పాయింట్లో ఎర్రర్ ఉంది, నువ్వు ముందు దాన్ని ఫిక్స్ అయ్యి నువ్వు ఫిక్స్ చేస్తేనే అప్పుడు నేను దాన్ని మెమరీ నుంచి సిపియూకి ఇస్తాను. అంటే హార్డ్వేర్ యూటిలైజేషన్ అనేది వాటికి చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడు కాంప్లెక్స్ స్క్రిప్ట్స్ కానీ లేకపోతే స్క్రిప్ట్ చాలా ఎఫిషియెంట్గా ఉండాలనుకోండి, ఆ సమయంలో ఎక్కువ జావా, C++, వాడతారు పైథాన్ కన్నా. సో వేటి ప్రోస్ అండ్ కాన్స్ వాడుకుంటాయి. సో నెక్స్ట్ మళ్ళీ పాయింట్కి వస్తే డిఫికల్టీ ఇన్ యూజింగ్ అదర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. ఆల్రెడీ చూసాం మనం పైథాన్ నేర్చుకున్నప్పుడు హలో వరల్డ్ ఎగ్జాంపుల్ చూసారు కదా. ఈ పైథాన్ ఒక సింటాక్స్ చూసి, ఆ సింప్లిసిటీ చూసి వేరే ప్రోగ్రామ్ నేర్చుకోవాలంటే చాలా మంది భయపడతారు. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు నేనే ఉన్నా, ఎందుకు నాకు పైథాన్ వచ్చు బాగా. నేను జావా అంటే నేను ఎప్పుడో బీటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. సో నేను బీటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్, అప్పుడు జావా వచ్చు. ఇప్పుడు నేను జావా తొలిగా మళ్ళీ నేర్చుకోవాలనుకోండి, లాజిక్ బిల్డింగ్ కానీ ఇదంతా పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆ సింటాక్స్ అంతా గుర్తుపెట్టుకొని ఏంటంటే చాలా హెక్టిక్గా ఉంటుంది. సో అదొక ప్రాబ్లం అనమాట. అంటే అది కన్సిడరబుల్ డ్రాబ్యాక్ అది. నెక్స్ట్ హై మెమరీ కన్సంప్షన్, అలాగే రన్ టైమ్ ఎర్రర్స్. దీని గురించి ఆల్రెడీ నేను కవర్ చేస్తాను, బట్ ఒక లైన్లో చెప్పేస్తా. స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది. స్కాన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు స్కాన్ అంతా అయిపోవాలి, మళ్ళీ సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అప్పుడు ఎర్రర్ దగ్గర మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అదొక పాయింట్ అన్నట్టు రన్ టైమ్ ఎర్రర్స్. ఆ తర్వాత సింప్లిసిటీ, దీన్ని కూడా ఆల్రెడీ నేను చెప్పేశాను. పైథాన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి, ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది కాబట్టి, ఫ్రెషర్స్ కానీ ఎవరైతే మొదటిసారి ప్రోగ్రామింగ్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి బాగానే ఉంటుంది. కాకపోతే పైథాన్తో పాటు వేరే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే చాలా కొద్ది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పైథాన్ సింప్లిసిటీ చూసి దాన్ని నేర్చుకోవాలంటే నా వల్ల అయితే అవ్వదు. మీరు ఎవరైనా వల్ల అయితే నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇక్కడితో ఇవాళ లెక్చర్ మనం పూర్తి చేసుకుందామండి. కాకపోతే ఈ లెక్చర్ని ముగించే ముందు నాకు చిన్న విన్నపం అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏ టాపిక్ బాగా నచ్చిందో లేకపోతే ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. అలాగే నేను క్వశ్చన్స్ అడిగాను చూసా కొన్ని, వాటికి ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే రాయండి. ఎందుకంటే ఇది మీకు కూడా చాలా ఇంటరాక్టివ్గా ఉండడం కోసం, అంటే మీరు కూడా నేర్చుకుంటున్నారనే సంకేతం మీకు మీరు తెలియజేసుకోవడం కోసం, అలాగే నాకు కూడా తెలియచేయడం కోసం. దాంతోపాటు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి
వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అందరికి నమస్కారం.